ట్యూన్ డబ్బులు ఇందాకే చెప్పుకున్నామండి. ఏ ప్రభుత్వం చెప్పినా మాటలు ఇంతవరకు అవుతున్నాయి. ఇస్తామని హామీలు ఇస్తున్నారు. మత్స్యకారులు ఇంత ఇబ్బందులు ఉన్నారు, ఇబ్బందిని ఆదుకోవాలి. ఆ 14 కోట్లకి ఇస్తానంటున్నారు. ఆఫీసుల్లో యూనియన్ ఆఫీస్ నుంచి లెటర్లు వెళ్తున్నాయి. ఇస్తానన్న మాటకి ఎంతవరకు అలా రోడ్డు ఎక్కితే మర్చిపోతున్నారు. ఆ మర్చిపోతుందని మేమేం చేయగలం? ఇంకా లక్షలు ఖర్చు పెడుతున్నారు, లక్షలు. మరి ప్రతి ఒక్కరికి ఆపదను కాపాడుతున్నారు. మత్స్యకారు అనుభవతానికి ఎందుకు ఇబ్బంది, దేనికోసం ఇబ్బంది పడుతున్న సంగతి గమనించుకోవాలి కదా. ఆ గమనికి ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారండి. తనకి ఇస్తే ఏదో ఆశ, ఆ ఆశతోనే బతుకుతున్నారు. ఆ ఆశతో యూనియన్ ఆఫీస్కి వస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇస్తానని మాట తప్ప ఏమన్నా మాట అనట్లేదు. ఇస్తానని మాట ఈ రోడ్డు ఎక్కువ మర్చిపోతున్నారు. దీనివల్ల ఒకటంటే ఇంటింటికి చూపించాలి. ఒకటే పాయింట్ ఉంది. ఈ 14 మందికి బోట్లు కలిపి ఉన్నారు, స్పందన ఇవ్వట్లేదు. ఇంటింటికి ఈ మనిషికి ఆ అధికారులు తీసుకొని చూపించాలి. అదే ఉంది. ఇంకా మిగిలింది లేదు. అంతవరకు వెళ్ళా సరే ఇస్తారా ఎవరో ఆశలు లేవు. అదండి జరిగింది. ఒక బోటు మీద 25 కుటుంబాలు పోతాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఒక బోటు ఓనర్ బోటు కొన్నాడంటే ఏ విధమైనటువంటి బ్యాంకు లోన్ కానీ ప్రభుత్వం సహకారం కానీ ఉండదు. వాడు వ్యక్తిగతంగా ఆడు పరపతి ఉపయోగించి అప్పు చేసుకొని బోటులు తిప్పాలి. సడన్గా ఆ బోటు అనేది మునిగిపోతే మరి ఆడి కుటుంబం అంతా గోచారమే. అయితే ఏంటంటే ప్రభుత్వం తాలూకా పాలసీల మీద తెల్లవారులేస్తే అనుబంధంగా ఉండాలనే ఆలోచనతోనే మేము ఒక అడుగు వెనకేసి ఉంటున్నాం తప్ప, లేకపోతే రోడ్డు ఎక్కి అలర చేయాల్సిన అవసరం. ఒక పాలసీ ఉంది. ఏం చేస్తారు? ఏదైనా ఇమ్మీడియట్గా తుఫాన్ వచ్చి అల్లకొల్లని చేస్తే అప్పట్లో ఏదో కొంత బడ్జెట్ ఇచ్చేసి దాన్ని అలాగేదో అగ్గి మీద నీళ్ళు జల్లినట్టుగా అలా జల్లి సాపేస్తున్నారు తప్ప, మధ్యలో ప్రమాదం జరిగితే దానికి భరోసా అన్నది పాలసీలో లేదు. అప్పుడు హుదూద్ వచ్చేటప్పుడు అప్పుడు మార్కెట్ని బట్టి పెద్ద మునిగిపోయిన బోట్లకు 6 లక్షలు, నష్టపోయిన బోట్లకు 5 లక్షలు, చిన్న చిన్న దెబ్బలు తెలుగు 50,000 చొప్పున ఇచ్చారు. అది ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత పెద్ద చిన్న అన్నిటికీ కూడా మరి ఒక 36 బోట్లు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఆ 36 బోట్లు ఇచ్చేటప్పుడు కూడా ఈ 10 బోట్లు ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్యకాలం ఇలాగ 14-15 బోట్లు చేరినాయి. మేమేం చేస్తామంటే బోటు నష్టపరం జరగగానే ఇమీడియట్గా ఆఫీసర్కి ఇస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఆఫీస్ నుంచి లెటర్ రాస్తూ యూనియన్ జేడీ ఆఫీస్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి లెటర్ పెడితే వాళ్ళు అంటే ఇమీడియట్గా రావడం, ఆడికి ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టపోయాడు, 10 లక్షలు ఉండొచ్చు, 6 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. ప్రతి బోటు 30 లక్షలు ఉండదు కదా. అలా ప్రతి బోటు అంత నష్టం ఉండదు. కానీ వాళ్ళు అంచనా వేసి సిఫారసు చేస్తారు. సిఫారసు అలా ఉండిపోతుంది, వస్తుందనే. కాబట్టి దీని మీద ఒక పాలసీ అన్నది పెట్టాలి. మరి ఏంటంటే 2014 వరకు కూడా మత్స్య పరిశ్రమ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పెద్దగా పట్టింపు ఉండేది కాదు. 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ విడిపోయిన తర్వాత మత్స్యకార జిల్లాలు 9 జిల్లాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు 9 జిల్లాల్లో కూడా సముద్రం ఉంది, మత్స్య పరిశ్రమ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు మంచి హైప్ చేశారు, చాలా మంచి హైప్ ఇచ్చారు. కానీ ఈ 2019 మళ్ళీ వచ్చిన తర్వాత అంతగా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. అంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. యాక్చువల్గా మత్స్య పరిశ్రమ అన్నా మత్స్యకారులన్నా కూడా సముద్రంకి సంబంధించిన వ్యవహారం. మత్స్యకారులు ఎక్కువగా కష్టపడేది సముద్రం మధ్య. ఆ మత్స్య పరిశ్రమ దృష్టిలో ఆ లోపాగారులో అంతా ఎక్కువ మేరకు వెళ్ళిపోతుంది. వందల ఎకరాలు ఉన్నాయి అందరికీ, అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ సాధారణ మత్స్యకారులు కానీ మత్స్య పరిశ్రమ నిలబడడానికి కానీ ఏమైనా అవకాశాలు లేవు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మనకి మంచి జరుగుతుందని ఒక ఆలోచనలోనే అందరూ ఉన్నాం. కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మా వైపు కన్నెత్తి చూడలే. ఆయనకి మంచి అభిమానం ఉంది, మత్స్యకారులు అంటే ప్రేమ ఉంది. అయితే ఆయన ఏమనుకుంటున్నారంటే 10,000 నుంచి 20,000 పెంచాను మత్స్యకారులకి, 100 కోట్లతో 232 కోట్లు ఇచ్చాము అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఆలోచన మంచిదే. అది మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవ్వదు. మత్స్యకారుల 2 నెలలు భోజనం తినడానికి పనికొస్తారు తప్ప మత్స్య పరిశ్రమ నిలబడడానికి అవ్వదు. ఆయన ఎప్పుడు కూడా పరిశ్రమలు నిలబడడానికి, ఆదాయ వనరులు కల్పించడానికే కృషి చేస్తుంటారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి మత్స్య పరిశ్రమ నిలబడడానికి చేస్తారు. కాకపోతే కొంచెం టైము బాగా 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంచెం జనాల్లో కొంచెం ఏమీ ఇవ్వలేదు, ఏమీ రాలేదు. కనీసం ఆ 2 కోట్లు బడ్జెట్ ఆయిల్ డబ్బులు మాకు బాకీ ఇవ్వలేదు. కాలిపోయిన ములిపోయిన బోట్లు ఈ 14 బోట్లు తక్కువ బడ్జెట్. అది 1 లక్ష, 1.5 కోటి, అది 2 కోట్లు. చిన్నవి కూడా రావట్లేదు అనేటువంటి చిన్న యాలిగేషన్లో ఉన్నారు. మరి మేము మత్స్యకార తెలుగుదేశం ప్రతినిధులుగా మేము ఎప్పుడు సిఫారసు చేస్తున్నాం, ఎప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మరి మా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ అటువంటి కొల్లి పెద్దిరాజు గారు వచ్చారు. అన్ని విషయాలు ఆయనకి చెప్పాం.
ఆయన ఈ వారం 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వెంటనే తీరుస్తా అని చెప్పి హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ గురించి ఎదురు చూస్తున్నాం. ఈ విధంగా సముద్రంలోకి వేటకు వెళ్ళేటప్పుడు ఒక విధంగా బోటు నష్టపోవడంతో పాటు మరోవైపు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి, ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్షలు పెట్టి బోటును కొన్న తర్వాత వాటిని తిరిగి మళ్ళీ బోటు పోయిన తర్వాత తిరిగి బోటును సంపాదించాలంటే సాధారణ మత్స్యకారుడికి చాలా కష్టమైన పనిని ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వాటి విషయంలో కొంత ఆదుకోవాల్సిన అవసరం ఉంది కూడా గంగపుత్రులు అయితే కోరుతున్న పరిస్థితి. ఈ విధంగా కూడా 2-3 ఏళ్ళు బట్టి అనేక బోట్లు సముద్రంలోనే మధ్యలో కొన్ని డ్యామేజ్ అయ్యి అక్కడికక్కడ పోవడం, మరికొన్ని తగలబడిపోవడం ఈ విధంగా జరిగి వీటికి సంబంధించి కూడా ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడం పట్ల ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటే కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా చూస్తే 14 బోట్లు ఒకేసారి పాడయ్యి వాటికి సంబంధించి ఇంతవరకు కూడా ₹1 కూడా రిలీజ్ కాకపోవడంతో అప్పటి నుంచి కూడా చేపల వేటకు వెళ్ళలేక మరోవైపు వేరే వృత్తులు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా మత్స్యకారు ఎవరైతే బోట్ యజమానులు వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతరం, అభినవ్ భారత్, విశాఖపట్నం.